Hello students, welcome to the channel Elementary. సో 2 మార్క్స్ సిరీస్లో నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ వీడియో చేస్తున్నాం ఇవాళ. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫార్మేషన్స్లో కాంపౌండ్ యాంగిల్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవాళ చూద్దాం. అండ్ దానికన్నా ముందు ఏవైతే చేశానో వీడియోస్, సో అది మీకు ఎక్సర్సైజ్ వైజే ఉంటుంది. ఎందుకంటే సో 2 మార్క్స్ క్వశ్చన్ సిరీస్లో ప్రతి చాప్టర్లో ఒక్కొక్క ఎక్సర్సైజ్లో ఏవైతే మనం 2 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చో లేదా ఆల్రెడీ ప్రీవియస్గా ఇచ్చినవో అవన్నీ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో అవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఆ ఎక్సర్సైజెస్లో 2 మార్క్స్ రిలేటెడ్ మోడల్స్ అవి అని కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీకు ఓవరాల్ ఎక్సర్సైజ్లో 2 మార్క్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఉంటాయి, 7 మార్క్స్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్లో 2 మార్క్స్కి ఉన్నవి మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. 4 మార్క్స్ 7 మార్క్స్ వేరుగా ఉంటాయి. సో అదొక చిన్న నోట్ అబ్జర్వ్ చేయండి, దాన్ని నోట్ చేసుకోండి. అండ్ వీడియోలోకి డీటెయిల్గా వెళ్ళే ముందు, సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. సో దానివల్ల నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ మీకు ఇది రివిజన్ సిరీస్ లాగే చేశాను కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్. సో ఇక్కడ నుంచి ట్రిగ్నోమెట్రీ అంటే ఇంటర్లింక్డ్ అనమాట. కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ యాంగిల్స్, తర్వాత ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ఇదంతా ఇంటర్లింక్డ్. అండ్ ఇక్కడ నుంచి యాక్చువల్ ట్రిగ్నోమెట్రీ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ జస్ట్ ఒక బేసిక్ ఉంటుంది, కానీ అంటే మీ 10th నుంచి కొంచెం అడ్వాన్స్డ్ అనుకోవచ్చు. బట్ ఇది యాక్చువల్ ట్రిగ్నోమెట్రీ టాపిక్స్. సో కాంపౌండ్ యాంగిల్స్లో ఆ ఫార్ములాస్ కంపల్సరీ నేర్చుకోవాలి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అండ్ ఏంటి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అండ్ ఇక్కడ మీకు ఇచ్చిన క్వశ్చన్స్లో కూడా ఆ ఫార్మ్స్లో ఉన్నాయా లేదా ఐడెంటిఫై చేయండి. అంటే ఆ ఫార్ములాస్ నేర్చుకోవడమే కాదు, ఈ చాప్టర్ ఇప్పటి నుంచి అప్లికేషన్ కూడా ఇంపార్టెంట్. ఫార్ములా నేర్చుకోవడం కంపల్సరీ, డిఫాల్ట్గా మీరు బట్టి కొట్టాల్సిందే, తప్పదు. అది మీరు ఎన్నిసార్లు రాస్తారో ఎన్నిసార్లు చదువుతారో అది మీ చాయిస్. బట్ బట్టి కొట్టాలి, అది బై హార్ట్ అవ్వాలి, గుర్తుంచుకోవాలి. అండ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు కూడా వాటిని ఎలా అప్లై చేయాలి అనేది కూడా రావాలి. రెండు ఇంపార్టెంట్. సో అందుకు ట్రిగ్నోమెట్రీ అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది స్టూడెంట్స్కి. సో ఇక్కడ ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకుంటే ఎగ్జాంపుల్, సో కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. అండ్ ఇక్కడ యాంగిల్స్ చెక్ చేయండి, అక్కడ ఫార్ములా చెక్ చేయండి. ఏబి యాంగిల్స్ ఇక్కడ త్రూ అవుట్ ద ఫార్ములా, అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బిలో కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇది ఏ 100 అనుకుంటే ఇక్కడ కూడా ఏ 100, ఇక్కడ బి 40 అనుకుంటే అక్కడ కూడా బి 40. సో ఫార్ములా అలాగుంది కాబట్టి సో దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. సో దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. హియర్ ఏ అంటే 100 degrees మైనస్ బి అంటే 40 degrees. ఇది ఎలా రాసాము అని అంటే యూజింగ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో దీని వాల్యూ కాస్ 100 మైనస్ 40 అంటే కాస్ 60 degrees. కాస్ 60 degrees వాల్యూ 1/2. దట్స్ అ క్వశ్చన్. అంటే ఇది కాస్కే కాదు, ఏదైనా సరే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కావచ్చు, టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి కావచ్చు, ఎలా అడిగినా కూడా అక్కడ యాంగిల్ ఏ యాంగిల్ ఎంత ఉంది, బి యాంగిల్ ఎంత ఉంది, అండ్ మనకు ఫార్ములా యూస్ అంటే కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములాస్ ఎలా అయితే ఉన్నాయో అలా ఉన్నాయా లేదా అనేది ఇచ్చిన క్వశ్చన్లో ఐడెంటిఫై చేసుకోవాలి. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. అంటే ఇది ఎగ్జామ్లో అడుగుతారని చెప్పలేను కానీ బట్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది అనమాట. ట్రిగ్నోమెట్రీలోనే మనం డిఫరెంట్ కాంపోనెండో డివిడెండో, ఇది ప్రపోర్షన్స్కు వాడతాం, రేషియోస్కు వాడతాం. సో కాంపోనెండో డివిడెండో అంటే రేషియోస్కైనా అప్లై చేయొచ్చు. ఎక్స్ బై వై అనే ఒక రేషియో తీసుకోవచ్చు, లేదా ఒక ప్రపోర్షన్ ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అనేది తీసుకోవచ్చు. ఇదేమో రేషియో, అది ప్రపోర్షన్. ఒక రేషియోకైనా అప్లై చేయొచ్చు, ఇది ఒక ప్రపోర్షన్కైనా అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయాలి? సో కాంపోనెండో, బేసిక్గా కాంపోనెండో అంటే ఏంటంటే ఎక్స్ బై వై అనే రేషియో ఉంటే
ఎక్స్ ప్లస్ వై బై వై అని రాయడం కాంపోనెంట్. అంటే డినామినేటర్లో రేషియోలో ఉన్న డినామినేటర్లో అంటే రేషియోని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లాగా తీసుకుంటే అఫ్కోర్స్ యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ అంటాం. బట్ మనం అంత వర్డ్స్ అవి ఐడియా ఉంటాయో లేవో తెలియదు. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ అనుకుంటే డినామినేటర్ని న్యూమరేటర్కి యాడ్ చేసి డినామినేటర్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే రాస్తాం. సో న్యూమరేటర్లో ఏంటంటే న్యూమరేటర్ని డినామినేటర్కి యాడ్ చేస్తాం. సో ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ వై, ఇది కాంపోనెంట్. డివిడెండ్ ఏంటి అని అంటే ఎక్స్ మైనస్ వై బై వై. డివిడెండ్ అంటే ఇది, అంటే న్యూమరేటర్లో నుంచి డినామినేటర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ మైనస్ వై బై వై, ఇది డివిడెండ్. అలాగే ఇక్కడ కూడా కాంపోనెంట్ అంటే ఏ ప్లస్ బి బై బి విచ్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై డి, ఏ మైనస్ బి బై బి విచ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి బై డి. ఇది ఇండివిజువల్గా చేసినప్పుడు ఇది కాంపోనెంట్ అంటాం, ఇది డివిడెండ్ అంటాం. కంబైన్డ్గా చేస్తే అంటే కాంపోనెంట్ అండ్ డివిడెండ్ కంబైన్డ్గా చేస్తే, సో దిస్ కాంపోనెంట్ అండ్ డివిడెండ్, కాంపోనెంట్ ఏమో న్యూమరేటర్లో యాడ్ అవుతుంది, డివిడెండ్ ఏమో న్యూమరేటర్లో అదే సేమ్ డినామినేటర్స్ అలానే ఉన్నాయి కాంపోనెంట్లో కానీ డివిడెండ్లో కానీ. సో కంబైన్డ్గా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ టర్మ్స్ ఎలిమినేట్ అయిపోయి, ఇండివిజువల్గా చేసినప్పుడు ఉన్న ఈ టర్మ్స్ ఎలిమినేట్ అయిపోయి మనకు ఫైనల్గా కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రెండు కాంప్ అండ్ డివిడెండ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై రేషియోకి అయితే, ప్రపోర్షన్కి అయితే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి, ఇలా రాస్తాం. ఇక్కడ రెండు రేషియోస్ అట్ ఏ టైం తీసుకొని చేశాను, ఇది ప్రపోర్షన్ అవుతుంది. ఇది ఇక్కడ సింగిల్ రేషియో తీసుకొని చేశాను. కాంపోనెంట్ డివిడెండ్ డైరెక్ట్గా అప్లై చేస్తే రేషియోని ఇలా రాస్తాం. న్యూమరేటర్కి డినామినేటర్ యాడ్ చేస్తాం, న్యూమరేటర్లో నుంచి డినామినేటర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇది కాంపోనెంట్ అండ్ డివిడెండ్ ప్రాసెస్. ఈ కాన్సెప్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చారు, చాలా తక్కువ ఉంటాయి కానీ బట్ ఇలాంటివి. సో క్వశ్చన్ ఇలా ఇచ్చారు, ఇఫ్ sin of alpha plus beta by sin of alpha minus beta equals to a plus b by a minus b అయితే మనకు then show that a tan beta equals to b tan alpha అని ప్రూవ్ చేయాలి. a tan beta equals to a tan alpha. సో మనకేమో ఇచ్చిందేమో సైన్ ఇచ్చారు, ఇక్కడేమో tan ఉన్నాయి. సో ముందు వీటికి డైరెక్ట్గా అనే కంటే కూడా ముందు సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా రెండు రకాలుగా చేయొచ్చు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది కాబట్టి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే చూస్తాం ఇక్కడ. సో ఇది తీసేసుకొని ఈ అప్లయింగ్ ఇచ్చిన క్వశ్చన్లో అప్లయింగ్ కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అప్లై చేస్తే సో కాంపోనెంట్ డివిడెండ్ అంటే న్యూమరేటర్కి డినామినేటర్ని యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ ఏమొస్తుందంటే సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై న్యూమరేటర్కి డినామినేటర్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో న్యూమరేటర్ పార్ట్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, దీంట్లో నుంచి డినామినేటర్ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. ఇక్కడ కూడా అంతే, న్యూమరేటర్కి డినామినేటర్ని యాడ్ చేయాలి. సో ఏ మైనస్ బి, సో న్యూమరేటర్లో నుంచి డినామినేటర్ని సబ్ట్రాక్ట్ చేయాలి మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది కాబట్టి సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. సో ఇక్కడ ఈ రెండు టర్మ్స్ని ఈ రెండు ఫార్ములా ఉన్నాయి, ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, కాస్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. సో మనకు 2 sin ఏ కాస్ బి వస్తుంది. అంటే ఈ రెండు యాడ్ అవుతాయి, ఆ రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు
2 sin alpha cos beta. సో ఇప్పుడు అడిషన్ చేసాం కాబట్టి 2 sin alpha cos beta వచ్చింది. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందని అంటే ఈ టర్మ్ అంతా ఇలానే ఉంటుంది, ఇది మైనస్ అవుతుంది, అది ప్లస్ అవుతుంది. సో ఇది మైనస్ అవుతుంది కాబట్టి ఇది ప్లస్ ఉంటుంది. సో sin a cos b, ఐ మీన్ ఇక్కడ sin alpha cos beta అనేది sin alpha cos beta మైనస్ sin alpha cos beta రెండు క్యాన్సిల్ అయ్యి మనకు మిగిలేది ఏంటంటే cos a sin b ఫార్మ్స్ మిగులుతాయి. సో cos a sin b ఫార్మ్స్ మిగులుతాయి కాబట్టి ఇక్కడ ఏ ప్లస్లో ఆల్ఫా ఉంది ఇచ్చిన క్వశ్చన్లో, బి ప్లస్లో బీటా ఉంది. సో అప్పుడు 2 cos alpha sin beta ఉంది. సో 2 క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ యాడ్ చేస్తే ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్, సో 2a అండ్ బి మైనస్ అప్లై చేస్తే మైనస్ ఏ బయటకు వస్తుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ ప్లస్ బి క్యాన్సిల్ అయ్యి 2a/2b దట్ ఈస్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్, a/b వచ్చింది. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఏ టాన్ బీటా కావాలి. సో టాన్ బీటా అంటే ఇక్కడ జస్ట్ ఇప్పుడు సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా అంటే టాన్ ఆల్ఫా, అండ్ కాస్ బీటా బై సైన్ బీటా అంటే కాట్ బీటా, విచ్ ఈజ్ ఈక్వల్ టు a/b. సో విచ్ ఇంప్లైస్, సో ఏ టాన్ బీటా కావాలి, బి టాన్ ఆల్ఫా, ఈ బి ఇటువైపు వచ్చేస్తే బి టాన్ ఆల్ఫా, ఈ కాట్ బీటా ఇటువైపు వచ్చేస్తే ఏ టాన్ బీటా. సో ఇది మనకు కావాల్సింది. జస్ట్ ఆ ఫార్ములాస్ని కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అప్లై చేసి మీరు ఇలా డైరెక్ట్గా కాకపోయినా ఇండివిజువల్గానే అప్లై చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఇది సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి రాసి మళ్ళీ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అంటే సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా అన్నీ యాడ్ చేసేస్తే క్యాన్సిల్ అవుతాయి. లేదు డైరెక్ట్గా మేము ఆ ఫార్ములాస్ మాకు ఐడియా ఉన్నాయి, జస్ట్ ప్లస్ మైనస్లు అంటే డైరెక్ట్ స్టెప్ ఇది రాసేయండి. సో ఇది ఇంపార్టెంట్. అంటే ఈ క్వశ్చన్ అడుగుతారని కాదు కానీ కొంచెం అంటే రెగ్యులర్ ఆ మోడల్స్లో కాకుండా కాంపోనెంట్ డివిడెండ్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, టాన్కి సంబంధించి చేద్దాం. సో if sin of a plus b equals to 24/25 and cos of a minus b equals to 4/5, find the value of tan 2a అడిగారు. ఇది సో దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. అంటే సైన్ ఆఫ్ ఏ టాన్ 2a అంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సైన్ ఏ కాస్ బి ఇదంతా చేసి చేయొచ్చు, లేదా డైరెక్ట్గా 2a చేసేస్తే టాన్ అప్లై చేసి అయినా చేయొచ్చు. సో మనకు 2a కావాలి అని అంటే ఇక్కడ ఇచ్చిన ఇది, సో 2a కెన్ బి రిటర్న్ యాజ్ a ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి, ఇలా రాసుకోవచ్చు కదా. 2aని a ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి. సో మనకు tan 2a అడిగారు కాబట్టి tan ఆఫ్ a ప్లస్ బి ప్లస్ tan ఆఫ్ a ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి. సో ఇది tan ఆఫ్ a ప్లస్ బి కాబట్టి tan a అంటే tan ఆఫ్ a ప్లస్ బి ప్లస్ tan b అంటే tan ఆఫ్ a మైనస్ బి. ఇది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్ అనుకుంటే ఇది a అనుకుందాం, ఇది b అనుకుందాం, మొత్తం యాంగిల్. సో ఆ ఫామ్లో ఉంది tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan ఆఫ్ a ప్లస్ b ఇంటూ
tan of a minus b. సో tan ఆఫ్ a ప్లస్ b అంతా మనకు తెలీదు, ఫైండ్ అవుట్ చేయాలి. సో sin ఆఫ్ a ప్లస్ b 24/25 అంటే మనం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా తీసుకుంటే sin ఆఫ్ a ప్లస్ b అని అంటే సపోజ్ ఇక్కడ యాంగిల్ a ప్లస్ b అని అనుకుంటే సో sin ఆఫ్ యాంగిల్ అంటే 24, ఇది 25, ఇది 24, ఇది 25 అయితే యూజింగ్ పైథాగరస్ థీరం ఇదేమవుతుంది 7 అవుతుంది యూజింగ్ పైథాగరస్ థీరం. సో అంటే ఇలా ఇది ఎక్స్ అనుకుందాం కాసేపు. x² + 24² = 25² అంటే 625. సో x² = 625 - 576 which is equal to 49. సో x = 7 ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో sin ఆఫ్ a ప్లస్ b వాల్యూ ఏమవుతుంది 24/25 అని అంటే cos ఆఫ్ a ప్లస్ b వాల్యూ సో 7 వచ్చింది కాబట్టి యూజింగ్ ఇది సో మన tan ఆఫ్ a ప్లస్ b కాబట్టి మనకు tan ఆఫ్ a ప్లస్ b కాబట్టి సో tan ఆఫ్ a ప్లస్ b = 24/7 ఎందుకంటే ఇందాక 7 క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి. అలాగే ఇక్కడ కూడా అంతే tan ఆఫ్ a మైనస్ b అంటే 4, 5 అని అంటే ఇంకొకటి 3/5 వచ్చి ఉంటుంది. సో పైథాగరన్ ట్రిప్లెట్ కాబట్టి 3/4. సో ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనం దేర్ఫోర్ tan 2a ఇప్పుడు ఏమవుతుంది అని అంటే tan ఆఫ్ a ప్లస్ b is 24/7 ప్లస్ tan ఆఫ్ a మైనస్ b is 3/4 బై 1 మైనస్ 24/7 ఇంటూ 3/4. సో దీన్ని చేస్తే సో ఎల్సిఎం చేస్తే 24 4s are 96, 24 into 4, 7 3s are 21 by 7 4s are 28 by 7 4s are 28. So 28 minus 24 3s are ఇక్కడ ఏమైనా యాంగిల్స్ క్వశ్చన్ కండిషన్ ఇచ్చారు అనుకుంటా. ఈ కండిషన్ ఇలానే చేద్దాం. ఇంకో మోడల్ కూడా ఉంది, నేను చెప్తాను. సో ఇక్కడ 28 minus 24 3 is 72/28. 28 cancel. So 90 20 7 9 to 11 by 28 minus 44. ఇది tan 2a వాల్యూ. ఇది నేను ఏ కండిషన్స్ తీసుకోకుండా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండేటట్టు తీసుకొని చేసినది. ఒకవేళ ఏదైనా తీటా రేంజెస్ మారితే మళ్ళీ మనం ఇక్కడ వచ్చే ఆన్సర్స్ కూడా మారుతాయి. అది ఎలా అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో. బట్ ఇక్కడ దాకా బేసిక్ ఆ ఫార్ములాస్ నేర్చుకోండి అండ్ ఈ మోడల్స్ అయితే జస్ట్ ఈ మోడల్స్ వరకు చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఇదే క్వశ్చన్లో ఇచ్చిన రేంజెస్ను బట్టి మనం ఎలా తీసుకుంటాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డిఫాల్ట్ క్వశ్చన్. tan 2a వాల్యూ ఏంటంటే అన్ని a ప్లస్ b కానీ a మైనస్ b కానీ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే ఎలా చేయాలి, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే ఎలా చేయాలి, ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ కాబట్టి a మైనస్ b కాదు. అండ్ ఆ కండిషన్ ఉన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మీకు టెక్స్ట్ బుక్లో. ఒకసారి ఆ కండిషన్ యూజ్ చేసి చెప్తాను. ఇది నేను డిఫాల్ట్గా ఏదో ఒక యాంగిల్ కోసం తీసుకొని చెప్తున్న వాల్యూ. సో tan 2a. సో జస్ట్ ఇక్కడ మీరు ఆ కండిషన్ వచ్చినప్పుడు ఇదే సమ్ ఎలా మారుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ దాంతోపాటు దీనికి ఇంకో ఆల్టర్నేట్ మెథడ్స్ ఉంటే అది కూడా చెప్తాను. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది ఫాలో అవ్వండి. అండ్ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ అండ్ నచ్చుతుందని మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.